స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామ లెక్కలని స్తోత్రాలు. ఈ యొక్క ప్రభా మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి మీ బంగారు పాదను పట్టుకుని నీ సన్నిధిలో కొద్ది నిమిషముల వాక్యము ధ్యానించే కృపను మాకు ఇచ్చావు. ఈ దినం చూడలేక ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోతున్నా మమ్మల్ని మీరు ప్రేమించి మరొక విశ్రాంతి దినంలో ప్రవేశించడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు వందనాలు. దేవా, మా దినములు లెక్కించే జ్ఞానమును మాకు దయచేయమని మీ పాదమును పట్టుకుని అడుగుచున్నాం. కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా వినగల చెవిని గ్రహించగల హృదయాన్ని దయచేయండి ఆయన. నా సొంత జ్ఞానం అందించి మీ ఆత్మ జ్ఞానం ద్వారా నీ ప్రజలని వారితో మీరు మాట్లాడమని యేసు నామమున బట్టి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రైట్, ఇక్కడ కూర్చున్నటువంటి జన సమూహములో మీ అందరినీ కూడా నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఎంతమంది పరలోక రాజ్యం ఉందని నమ్ముతున్నారు? నేను చనిపోయిన తర్వాత పరలోక రాజ్యానికి చేరాలనేదే నా జీవిత గమ్యం యొక్క ఆశ అన్న వాళ్ళు ఎంతమంది చేతుల పైకి ఎత్తండి. రైట్, అందరికీ కూడా పరలోక రాజ్యం ఉందని తెలుసు. అందరికీ కూడా పరలోక రాజ్యంలో నివసించాలనేటువంటి ఆశ. అయితే ఈ రోజున పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఆశ అయితే అందరికీ ఉంది, కానీ క్రీస్తుని అనుసరించి నడవడానికి మాత్రం చాలామంది ఇష్టపడలేనటువంటి దినాలు. ఈ రోజుల్లో యేసు ప్రభువారిని ఎందుకు నమ్ముకున్నావు అని అడిగితే, నాకున్నటువంటి అనారోగ్యం బాగుపడ్డాదని, అప్పులు తీరుతున్నాయని, ఇల్లు కట్టుకున్నానని, కూతురికి వివాహం చేశానని, కుమారుడికి వివాహం చేశానని, ఈ రకమైనటువంటి విధానాన్ని బట్టి ప్రభువుని నమ్ముకున్నామని చెప్పేటువంటి వ్యక్తులు ఉంటున్నారు. కానీ నిజముగా యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే నిత్య జీవానికి నన్ను వారసుడిగా చేయడానికి ఆయన నన్ను ఏర్పరుచుకున్నాడు, అందుకనే నేను యేసు ప్రభువుని వెంబడిస్తున్నాను అనేటువంటి ఆశ, అనేటువంటి విశ్వాసము ఈ రోజుల్లో క్రైస్తవుల్లో కనుమరుగైపోతూ ఉంటుంది. ఏమాత్రమో కూడా సందేహం లేదు. వాక్యం చెప్పే నేను కానీ ఇక్కడ కూర్చున్న మనందరిలో కూడా ఏదో ఒక రోజున మన జీవితానికి ముగింపు అనేది ఉంది. ఈ లోకంలో ఏ ఒక్కరూ కూడా శాశ్వతంగా బ్రతికేటువంటి అవకాశం లేదు. ప్రతి ఒక్కరి జీవితాల్లో మరణం అనేది తథ్యం. అయితే మరణించిన తర్వాత రెండు ప్రదేశాలకు వెళ్తాం. అయితే పరలోక రాజ్యానికి లేదా నరకానికి. ఈ రోజున మనం అందరము కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఆశ, ఆకాంక్ష ప్రతి ఒక్కరిలో ఉంది. అయితే ఆ పరలోక రాజ్యం కొరకు మనం ఎలా సిద్ధపడాలి? ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో పరలోకము లేదా ఇంగ్లీష్లో హెవెన్ అనే మాట 532 సార్లు రాయబడి ఉంది. హెబ్రీ భాషలో పరలోకము అనే మాటకి అర్థము ఎత్తైనటువంటి స్థలము, లేదంటే గనక ఎలివేషన్, ఉన్నతమైనటువంటి ప్రదేశము అనే విషయాన్ని గమనించండి. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ప్రారంభములో ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృష్టించెను అనే మాట ఉంటుంది. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనములో. అయితే ఇంగ్లీష్ బైబిల్లో ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్ అని ఉంటుంది. అంటే దేవుడు ప్రారంభములో భూమిని అలాగే పరలోకమును సృష్టించెను అనే మాట కనిపిస్తూ ఉంటుంది. ఈ రోజున 3 రకాలైన ఆకాశాల గురించి బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడింది. అపోస్తలుడైన పౌలు గారు కూడా ఒకానొక సందర్భంలో నేను 3వ ఆకాశానికి ఎక్కిపోతిని అంటాడు. ఈ 3వ ఆకాశం ఏంటి? మొదటి ఆకాశంలో ఏముంది? 2వ ఆకాశంలో ఏముంది? 3వ ఆకాశం అనగా ఆకాశం అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో హెవెన్ అని రాయబడి ఉంటుంది, పరలోకం అని రాయబడి ఉంటుంది. ఈరోజు మనకు కనిపించేటువంటి మొదటి ఆకాశము, ఈ యొక్క ఆకాశంలో కనిపించేటువంటి వాతావరణము కావచ్చు, మనకు వర్షం, ఈ యొక్క ఆకాశము మనకు వర్షం ఇస్తుంది, చక్కని పంటలు పండుతున్నాయి. దీని గూర్చి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో
కీర్తన గ్రంథము 78వ కీర్తన 23వ వచనము కానీ, ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం 17వ వచనంలో కూడా చక్కగా ఈ ఆకాశమును గూర్చి ప్రస్తావించబడింది. దేవుని మాట వినకపోతే ఈ ఆకాశాన్ని మూసివేస్తాను, వర్షం రాదు, పంట పండదు అని చెప్పి అక్కడ రాయబడి ఉంది. రెండవ ఆకాశమును గూర్చి మనం చూసినట్లయితే, మన భాషలో రెండవ పరలోకమును గూర్చి రాయబడినట్లయితే గనక అది స్పేస్, అనగా అంతరిక్షము. ఈ అంతరిక్షంలో మనకు కనిపించేటువంటి సూర్యుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, నక్షత్రాలు కావచ్చు, ఇవన్నీ గ్రహాలు కావచ్చు, ఇవన్నీ కూడా రెండవ ఆకాశము అనగా రెండవ హెవెన్ అని చెప్పుకోవచ్చు. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి సింహాసనము ఉన్నటువంటి మూడవ స్థలము అది పరలోక రాజ్యము. ఆ పరలోక రాజ్యములో నిత్యము కూడా దేవుడు అనేకమైనటువంటి పరిశుద్ధుల యొక్క దేవదూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్నటువంటి స్థలము, ధవల సింహాసనం ఉన్నటువంటి స్థలము. 12 పెద్దలు దేవుణ్ణి చుట్టూ కూడా ఉన్నటువంటి స్థలము, బంగారముతో పొదగబడినటువంటి ఉన్నతమైన స్థలము. ఇలాంటి ఉన్నతమైనటువంటి స్థలంలోనికి మనమందరము కూడా ఉండాలనేదే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆకాంక్ష. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు అప్పగించబడేటువంటి ముందు రాత్రి అక్కడ ఉన్నటువంటి శిష్యులందరినీ కూడా పిలిచి, యోహాను శుభవార్త 14వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనం చూస్తే, ఈ 3 వచనాలలో ఇంచుమించుగా 2 చోట్ల పరలోక ప్రస్తావన రాయబడి ఉంది. చూడండి, మీ హృదయములను కలవరపడనీకుడి, దేవుని అందులి విశ్వాసముంచున్నారు, నా యందును విశ్వాసముంచుడి, నా తండ్రి ఎంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువు స్వయంగా చెప్పిన మాట, నేను స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను, నా తండ్రి యందు విశ్వాసం ఉంచారు, నా యందు కూడా విశ్వాసం ఉంచారు, కాబట్టి నేను వెళ్ళి స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను. నా తండ్రి ఎంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను చెప్పేవాని మీకు లేవని. ఈ రోజున పరలోక పట్టణం అనగా సిద్ధపడుచున్నటువంటి స్థలము, ఆ పరలోక పట్టణం అనగా దేవుడు ఏర్పాటు చేసిన స్థలము. ఆ ఏర్పాటు చేసిన సిద్ధపరిచిన స్థలములో సిద్ధపడిన వారినే ఆయన స్వీకరిస్తాడు. పరలోక రాజ్యము కొరకు సిద్ధపడిన వారిని ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు. వాక్యం ఎలా సెలవిస్తుంది? పిలువబడిన వారు అనేక మంది, ఏర్పరచబడిన వారు కొద్ది మందే. ఈ రోజున ఏర్పరచబడినటువంటి ఆ కొద్ది మందిలో నీవు నేను కూడా ఉన్నట్లయితే గనక పరలోక రాజ్యంలోనికి ఆయన చేర్చుకుంటాడు అనడానికి క్రైస్తవుని యొక్క గొప్ప నిరీక్షణ. ఈ రోజున పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే నీవు చేసే భూదానాలు బట్టి కానీ, నువ్వు చేసే అన్నదానాలు బట్టి కానీ, నువ్వు చేసేటువంటి సోషల్ యాక్టివిటీస్ని బట్టి కానీ, నీవు పరలోక రాజ్యాన్ని, ఈ లోక సంబంధ నీతిని బట్టి నువ్వు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. కానీ ఒక విశ్వాసి తన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షణగా అంగీకరించి పాపక్షమాపణ పొంది బాప్తిసం పొందితే గనక పరలోక రాజ్యంలోనికి నిన్ను నన్ను కూడా చేర్చుకుంటాడు. మనందరికీ తెలిసినటువంటి ఒక సందర్భం, యేసుక్రీస్తు ప్రభువారితో పాటు సిలువేయబడినటువంటి దొంగతో యేసు ప్రభువారు మాట్లాడతాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు, నువ్వు నేడు నాతో కూడా దేవుని రాజ్యంలో ఉంటావని చెప్పి అక్కడ ఉన్నతమైనటువంటి వాగ్దానాన్ని అక్కడ ఉన్నటువంటి దొంగకి ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ పరలోక రాజ్యంను గురించినటువంటి ప్రస్తావన ఇక బైబిల్ గ్రంథంలో ఎక్కడెక్కడ కనిపిస్తుంది, ఏ ఏ భక్తుల ద్వారా కనిపిస్తుంది అని మనం చూస్తే, మొట్టమొదటిగా హానోకును గురించి ఆదికాండంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? హానోకు దేవునితో నడిచెను, దేవునితో నడిచి అతడు మరణము చూడకుండా కొనుపోబడ్డాడు పరలోక రాజ్యానికి. రెండవదిగా మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయములో ఏలియా ఎలీషా వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభవమును గూర్చి, వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంఘటన గూర్చి చక్కగా ప్రస్తావించబడుతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు, అయ్యా నువ్వు ఆకాశానికి ఎక్కిపోకముందు, నువ్వు పరలోకానికి ఆరోహణ కాకముందు నేను నిన్ను నాకు సహాయం చేయి, నాకు లేకపోతే అంటే నీకున్నటువంటి ఆత్మలో 2 పాలు నాకు ఇవ్వని ఎలీషా అడిగితే, నేను కొనుపోబడినప్పుడు నువ్వు నాతో పాటు ఉంటే అది నీకు ఖచ్చితంగా వస్తుంది అంటాడు. అంటే వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభవాన్ని, వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ మనం చూస్తే, నేను పరలోక రాజ్యానికి ఆరోహణం అయిపోయేటువంటి
ఆ సమయానికి నువ్వు మెలకువ కలిగి గనక నన్ను చూస్తే గనక ఖచ్చితంగా నువ్వు కోరుకున్నటువంటి ఆ యొక్క కోరికను, నువ్వు అనుకున్నటువంటి ఆ ఆశీర్వాదాన్ని నీకు నేను ఇస్తాను అంటాడు. అక్కడ కూడా పరలోకాన్ని గూర్చి ప్రస్తావించబడింది. మూడవదిగా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మనం ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా మాట్లాడినటువంటి వ్యక్తి, ఒక వ్యక్తితో మాట్లాడి, ఆయన పేరు పౌలు. క్రైస్తవ చరిత్రని ఒక ఉన్నతమైనటువంటి మలుపు తిప్పిన వ్యక్తి పౌలు గారు. ఆ పౌలు గారి గురించి మనం ఎన్ని వర్తమానాలు విన్నా కానీ క్రైస్తవ జీవితానికి నేటికి కూడా ఆయన మనకు ఒక రోల్ మోడల్. అలాంటి గొప్ప వ్యక్తి అయినటువంటి అపోస్తలుడైన పౌలు గారు దమస్కు గేటు దగ్గర పడిపోయినప్పుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలన్నీ కూడా అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 3-4 వరకు మనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంటాయి. సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని చెప్పి అక్కడ స్వరం అనేది ఆకాశం నుంచి అని తెలుగు బైబిల్లో రాయబడి ఉంది, కానీ పరలోకం నుంచి ఒక స్వరం అనేది ఈ యొక్క పౌలు గారు విన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అలా విన్నటువంటి ఆ యొక్క సౌలు పౌలుగా మారి ఎంత ఉన్నతమైనటువంటి గొప్ప పరిచర్య చేశాడో మనందరూ కూడా తెలిసినటువంటి ఉన్నతమైన విషయమే. దయచేసి అందరూ కూడా పరలోక రాజ్యాన్ని గురించి ఒక అవగాహన కలిగి బ్రతకండి. ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు. నీవు నేను కూడా ఎంత ఉన్నతమైనటువంటి జీవితాన్ని జీవించినా, పాలరాతి మీద నడిచినా, పరుపు వస్త్రాల మీద పరుపు మీద పడుకున్నా కానీ ఖచ్చితంగా మనము ఒక రోజున ఈ లోకయాత్ర ముగించుకుంటాం. అయితే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోకపోతే గనక, సిద్ధపడినటువంటి క్రైస్తవులుగా మనం ఉండకపోతే గనక, సిద్ధపడినటువంటి 10 మంది కన్యకులు 5 సిద్ధపడ్డారు, 5 విడబడ్డారు. విడవబడినటువంటి ఉండడం చాలా ఘోరాతి ఘోరం కనుక మనమందరము కూడా మన ఆశ, మన ధ్యాస అందరము కూడా పరలోక రాజ్యం గురించి ఆలోచించేవారుగా ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు మనందరూ కూడా నేర్పిస్తున్న ఉన్నతమైన పాఠం ఏంటంటే, మీరందరూ కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే 10వ వచనం, 11వ అధ్యాయం 10వ వచనం, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. విశ్వాసమును బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో అబ్రహామును గూర్చి చిల్లి గవ్వ లేకుండా తండ్రి ఇంటిని విడిచిపెట్టినటువంటి అబ్రహాముని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే, తన ఆస్తిని భూమి మొయ్యలేనంత గొప్ప ఆస్తి అని బైబిల్లో ప్రస్తావించబడింది. తన దగ్గర పని చేయడానికి తన ఇంటిని పుట్టినటువంటి 318 మంది పనివారు పనిచేస్తున్నారు. విస్తారమైన ఆస్తి. ఎలియాజరు కూడా అంటాడు, నా దేవుడని యెహోవా, నా దేవుడని యెహోవా నా యజమానుడైనటువంటి అబ్రహాముని గొప్పగా ఆశీర్వదించాడని చెప్తాడు. ఇంత గొప్ప ఆస్తిపరుడు, ఇంత ఉన్నతమైన ఆస్తిపరుడైనటువంటి అబ్రహాము తన జీవితంలో ఆయనకున్న ఆశ ఏంటంటే, ఆయనకున్న ధ్యాస ఏంటంటే, తన ఆస్తి మీద లేదు, తన అంతస్తు మీద లేదు, తన కలిగి ఉన్నటువంటి భూమి మీద లేదు. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూశాడు. అతడు తన బ్రతికిన కాలం అంతా కూడా గుడారంలో జీవించాడు. ఎందుకు గుడారంలో జీవించాడు? ఎందుకు స్థిరమైన నివాసాన్ని ఏర్పరచుకోలేదు? ఎందుకు నిజమైనటువంటి స్థిరమైనటువంటి బంగ్లాలు కట్టుకోలేదు, ప్యాలెస్లు కట్టుకోలేదు? ఒక ప్రధాన కారణం ఏంటంటే, ఇది శాశ్వతం కాదు. ఈ లోకమంతా కూడా అశాశ్వతమైనది. ఈ జీవితం అంతా కూడా క్షణకాలపు బంగారం లాంటిది. ఎంతలో కనబడి అంతలో మాయమై ఆవిరి లాంటిది, నీటి బుడగ లాంటిది. కాబట్టి మేము ఈ లోకంలో ఎలాగున్నామంటే యాత్రికులమును పరదేశులమై ఉన్నాం. మనం కూడా మన జీవితాలలో చాలామంది ఎక్కడికైనా యాత్రకు వెళ్తూ ఉంటారు, టూరిస్ట్కి వెళ్తూ ఉంటారు. అలా టూరిస్ట్కి లేకపోతే ఎక్కడికన్నా వేరే ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఎవరో కూడా ఆ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు స్థిరమైనటువంటి ఇది స్థలం అనుకోరు. జస్ట్ వెళ్తాం, ఆ ప్రాంతాలన్నీ కూడా చూస్తాం, తిరిగి వచ్చేస్తాం. కాబట్టి తగుమాత్రపు వస్త్రాలు, తగుమాత్రపు వస్తువులు పట్టుకుని వెళ్తారే తప్ప అన్నీ తీసుకుని వెళ్ళరు. కాబట్టి ఆ విధముగానే అబ్రహాముకు తెలుసు ఈ లోకం శాశ్వతం కాదని. అబ్రహాముకు తెలుసు గుడారములు ఎందుకున్నాడంటే, ఈ రోజున
అబ్రహాము మనందరికి నేర్పిస్తున్న ఉన్నతమైనటువంటి ఆత్మీయ అనుభవం ఏంటో తెలుసా? ఈ లోకంలో అబ్రహాం అంత ఆస్తుపరుడైనప్పటికీ కూడా గుడారంలో బ్రతికాడు, టెంట్లో బ్రతికాడు. అనగా ఒక భాషలో చెప్పాలంటే ఒక గుడిసెలో బ్రతికాడు. ఎందుకో తెలుసా? ఇది శాశ్వతం కాదు, ఇది అశాశ్వతమైనది. పునాదుల పట్టణం కొరకు ఎదురు చూశాడు. పరలోక పునాదులు గల పట్టణం ఉంది, అక్కడ 12 ముత్యాలతో కట్టబడిన ఉన్నతమైనటువంటి స్థలం ఉంది. దేవుడు ఆ యొక్క నివాస స్థలములో ఆయనతో పాటు యుగయుగాలు కూడా నేనుండులాగున ఆయన నాకు స్థలము సిద్ధపరిచాడు అనే ఉన్నతమైన విశ్వాసముతో అబ్రహాము తన జీవితంలో ఎప్పుడు కూడా పునాదుల పట్టణం కొరకు ఎదురు చూశాడు. అంటే దాని అర్థము, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతము కంటే, ఇక్కడ ఉన్నటువంటి స్థలాల కంటే, ఇక్కడ ఉన్నటువంటి ఇల్లుల కంటే, ఇక్కడ ఉన్నటువంటి వైభోగాల కంటే ఉన్నతమైనది పరలోక రాజ్యం అని చెప్పి అబ్రహాము బ్రతికాడు. అదే విధముగా అపోస్తలుని పౌలు గారు కూడా ఆ ఉన్నతమైనటువంటి దర్శనాన్ని చూసిన తర్వాత, ఆ పరలోక వైభవాన్ని చూసిన తర్వాత ఈ యొక్క పౌలు గారు అంటారు కదండి, బ్రతుకుట క్రీస్తే, నాకు చావైతే మేలు, దేవుని త్వరగా కలుసుకుంటాను, ఆయనతో పాటు యుగయుగాలు ఉంటాను, ఆయనతో పాటు నేను సంతోషంగా బ్రతుకుతాను, అక్కడ కన్నీరు ఉండదు, ప్రతి వాని యొక్క బాష్పబిందులు తొడవబడతాయి, అక్కడ వేదన ఉండదు, దుఃఖం ఉండదు అని చెప్పి పౌలు గారి యొక్క ఆశ ధ్యాస, ఇక్కడ ఉన్నతమైన పరిచర్య, అనేక సంఘాలు కడుతున్నప్పటికీ కూడా, అద్భుతాలు చేస్తున్నప్పటికీ కూడా పౌలు గారికి ఉన్నటువంటి గొప్ప ఆశ ఏంటో తెలుసా? ఆ యొక్క పరలోక పట్టణం చేరాలి, నా పౌరుషత్వం పరలోకంలో ఉంది అంటున్నాడు. అంతేకాకుండా ఈ అనుభవంతో రాసినటువంటి కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు మనం చూసినట్లయితే గనక, మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే గనక పైనున్న వాటిని వెతకండి. దయచేసి ఏ ఒక్కరూ కూడా ఈ భూలోకంలో ఉన్న వాటిని వెతకొద్దు, ఈ భూలోకంలో అది లేదు ఇది లేదని కృంగిపోవద్దు. దయచేసి మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే గనక పైనున్న వాటిని వెతకండి. నేను అలా చేస్తున్నానని చెప్పి పౌలు తన అనుభవాన్ని పత్రికలో రాశాడు. అదే విధముగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో కూడా మన పౌరుషత్వం, నా సిటిజన్షిప్ అనేది పరలోకంలో ఉంది. నేను ఇక్కడంతా కూడా రెంటెడ్గా ఉంటున్నాను, నేనంతా కూడా తాత్కాలికంగా ఉంటున్నాను, ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టేటువంటి సమయం ఉంది అని చెప్పి పౌలు గారు పరలోక పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నారు. ఈ రోజున చాలామంది వాక్యం విన్న ప్రియమిట్లారా, మన జీవితాలలో ఒకవేళ మనం చాలినటువంటి స్థితిలో చిన్న చిన్న ఇళ్లలో ఉన్నామనుకోండి, దేవుడు మిమ్మల్ని పిలిచి, లేకపోతే ఎవరైనా కానీ ప్రభుత్వ అధికారులు పిలిచి, ఇదిగో బాబు, నువ్వు ఇక్కడ ఎంత చాలా పేదగా బ్రతుకుతున్నావు కాబట్టి నిన్ను తీసుకెళ్ళి ఇదిగో ఒక పక్కని చక్కని ఉన్నతని బంగ్లాలకు తీసుకెళ్తున్నాను, చాలా కొన్ని ఎకరాల మధ్య కట్టినటువంటి బంగ్లా, నీవు నీ కుటుంబం కూడా అక్కడికి వెళ్ళండి అన్నారనుకోండి, మనం పరిగెత్తిని వెళ్తామా వెళ్ళమా? ఏది ఇష్టపడతాం? లేదు 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 నేను ఇక్కడే ఉంటాను, నాకు ఈ ఇల్లు ఇష్టము, నేను ఈ ఇల్లు కదలను అంటారా ఎవరన్నా? నీకు ఫ్రీగా ఇస్తాను, బంగ్లా ఇస్తాను, కొన్ని ఎకరాలు ఉన్నటువంటి ప్రాంతంలో నువ్వు నిలబెడతానన్నారు అనుకోండి, మన ఆశ ఏమైపోద్ది? ఎప్పుడు తీసుకెళ్తారు అక్కడికి, ఎప్పుడు షిఫ్ట్ అయిపోతాం అక్కడికి అన్నట్లుగా ఉంటాం. అలాగే ప్రతి క్రైస్తవుడు కూడా ఈ లోకంలో బ్రతికే ప్రతి క్రైస్తవులు కూడా మన జీవితాల్లో ఒక ఆశ ఉండాలి. ఏ విధము చేతనైనను ఆ పరలోక పట్టణాన్ని స్వాధీనపరుచుకోవడానికి నేను సిద్ధపడాలి. సిద్ధపడుతున్నటువంటి స్థలము ఈ లోకంలో సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యం. మనమందరము కూడా పరలోకంలో మనం ఏమీ కూడా తీసుకుని పోలేం, చివరికి చిల్లి గవ్వైనా తీసుకుని పోలేం, అవునా కాదండి? ఏది తీసుకుపోలేం. కానీ ఒకటి మాత్రం చేయగలదు, మనం ఈ భూలోకంలో ఉండగానే పరలోకములో మనము ఏదైనా కానీ కూర్చోగలుగుతాం, ఏదైనా కానీ డిపాజిట్ చేయగలుగుతాం, అవునా కాదండి? డిపాజిట్ చేయగలుగుతాం. నువ్వు చేసేటువంటి మంచి పనులు, నువ్వు చేసేటువంటి భక్తి, నువ్వు చేసేటువంటి ప్రార్థన, నువ్వు చేసేటువంటి ఏదైనా కానీ పరలోక రాజ్యంలో రికార్డ్ అవుతుంది అనే విషయాన్ని గమనించాలి. ముందుకు వెళ్దాం. ఒక సంఘటన చెప్పి నేను ముందుకు వెళ్తాను. డాక్టర్ జేమ్స్ కెనడీ అనేటువంటి ఒక మంచి పాస్టర్ గారు, ఆయన అమెరికా దేశంలో ఉన్నటువంటి రొనాల్డ్ రీజాన్ అనేటువంటి ఒక దేశాన్ని పరిపాలించేటువంటి ఆ యొక్క రొనాల్డ్ అనే వారిద్దరి మధ్య జరిగిన సంఘటన. పాస్టర్ గారు అడిగారు, ఏమండి, ఒకవేళ ఇప్పుడు మీరు చచ్చిపోయిన తర్వాత పరలోక రాజ్యంకి వెళితే, పరలోక రాజ్యంలో గేటు దగ్గర ఒకవేళ ఎవరైనా దేవదూత అడిగి మీరు ఇక్కడికి ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు అని అడిగితే కనుక మీరు ఏం సమాధానం చెప్తారండి అంటే కనుక, ఆయన ఏం తడుముకోకూడదు ఒక మాట అన్నాడు. నాకు ఒక మాట జ్ఞాపకం ఉంది. ఆ మాట ఏంటంటే, నా భక్తిని బట్టి, నేను కలిగి ఉన్నటువంటి యథార్థతను బట్టి, నేను కలిగి ఉన్నటువంటి మంచితనాన్ని బట్టి
నేను చేసే పుణ్యకార్యాలను బట్టి, నేను అందించిన మంచి పరిపాలన బట్టి, నేను చేసిన మంచి సేవను బట్టి నేను ఇక్కడికి రాలేదు. నేను రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒకే ఒక మాట, ఒకే ఒక భరోసా. అదేంటంటే యోహాను శుభవార్త 3వ అధ్యాయం 16వ వచనంలో అద్భుతమైన మాట రాయబడి ఉంది. ఇదే మాట అక్కడ నేను చెప్తాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఆయన ప్రేమించేటువంటి ప్రేమలో నేను ఒక సభ్యుణ్ణి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచిన ప్రతివాడు కూడా నశించక నిత్యజీవం పొందడానికి ఆయనను అనుగ్రహించాను. నేను ఈ రోజున పరలోక పట్టణం అడుగు పెడతానంటే, గేటు దగ్గర ఉండగలిగానంటే, నేను మరికొద్ది నిమిషముల్లో పరలోక పట్టణంలో దేవుడు నాకు సిద్ధపరిచిన స్థలాల్లోనికి ఆ పట్టణంలోకి వెళ్ళగలుగుతున్నానంటే ఒక ప్రధాన కారణము నా కొరకు నా యేసు క్రీస్తు ప్రభువారు ఆయన చిందించినటువంటి విలువైన రక్తము ద్వారా నాకు పాపక్షమాపణ కలిగింది. నాకు పాపక్షమాపణ కలిగి దేవుడు నన్ను ప్రేమించి తన నిత్య రాజ్యానికి నన్ను వారసుడిగా చేశాడు. అంతే తప్ప మరి ఏ కారణం కాదని చెప్పి నేను ఖచ్చితంగా బల్లగుద్దిని చెప్తాను. ఈ రోజున మనమందరము కూడా పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే, పరలోక రాజ్యంలో కనిపించాలంటే ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి భరోసా ఏంటో తెలుసా? దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ప్రేమించి మనం నశించిపోయి నిత్య నరకానికి వారసులు కాకుండాలని ఆయన నిన్ను నన్ను కూడా ప్రత్యేకపరుచుకుని తన బిడ్డలుగా స్వీకరించుకుని తన నిత్య రాజ్యానికి మనలందరినీ కూడా వారసులుగా మార్చాడు. కాబట్టి ఇప్పటికైనా క్రైస్తవ సమాజమా మన ఆలోచన విధానాన్ని మార్చుకుందాం. ఈ లోక సంబంధం వాటి కొరకే ప్రభుని నమ్ముకున్నట్లయితే మనకంటే దౌర్భాగ్యుని ప్రపంచంలో ఎవరో కూడా ఉండరు. ప్రతి ఒక్కరము కూడా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. ఈ లోక యాత్ర ముగించుకున్న తర్వాత ఆయనతో పాటు యుగయుగాలు కూడా నేను నా కుటుంబం ఉండాలి అనేటువంటి ఒక భరోసాతో ప్రభువుని నమ్ముకునేవారుగా మనం ఉండాలి. బిల్లీ గ్రహం గారు బహుశా ఆయనకి 95-97 సంవత్సరాల వయసులో ఇంకా చనిపోతాడన్నటువంటి ముందు టైంలో ఆయనకు అర్థమైపోయింది ఈ లోక యాత్ర ముగించుకుంటాననేటువంటి విషయం. ఒక రోజున ఇలాగే వాక్యం చెప్తూ మైకి పట్టుకుని ఆయన అన్నారు, మరి కొద్ది దినాలలో మీరందరూ కూడా నన్ను గూర్చి ఒక వార్త వింటారు. టీవీల్లో కానీ వార్తాపత్రికల్లో కానీ మీరు ఒక వార్త వింటారు. అదేంటంటే బిల్లీ గ్రాహం గారు చనిపోయారు. బిల్లీ గ్రాహం గారు ప్రముఖ క్రైస్తవ మత బోధకుడు బిల్లీ గ్రాహం గారు అనేటువంటి గొప్ప దైవ సేవకుడు చచ్చిపోయాడని చెప్పి బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. అంతేకాకుండా వార్తాపత్రికలు వస్తాయి. మీరు నమ్మొద్దు, అది అబద్ధం. నేను చచ్చిపోవట్లే, నేను విశ్రాంతిలోకి వెళ్తున్నాను. అంతేకాకుండా నా యొక్క అడ్రస్ మారుతుంది. ఈ రోజున అమెరికాలో ఉన్నటువంటి నా యొక్క అడ్రస్ కాస్త పరలోక పట్టణంలోకి వెళ్తుంది. నా అడ్రస్ మారుతుంది తప్ప నేను నశించిపోలేదు, చచ్చిపోలేదు. ఇది అబద్ధం అని చెప్పి మీరు అందరూ కూడా గమనించండి. నేను నమ్మేది ఏంటంటే నా అడ్రస్ మారుతుంది. ఏమంటున్నాడండి? నా అడ్రస్ మారుతుందే తప్ప నేను చనిపోలేదు. నేను చనిపోలేదు, నా జీవితం ముగించబడిపోలేదు. నా అడ్రస్ మారుతుందంతే. నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది, నేను పరలోక రాజ్యంలోనికి వెళ్తానని. ఈ రోజున అటువంటి గొప్ప దైవ సేవకులుగా, అటువంటి గొప్ప విశ్వాసులుగా మనమందరము కూడా ఒక భరోసా కలిగి ఉండాలి. నేను ఈ లోక యాత్ర ముగించుకుంటే నా అడ్రస్ మారి నేను పరలోక పట్టణంలోకి వెళ్తానే తప్ప నేను నా యొక్క జీవితం ముగించిపోదు. నాకు దేవుడు ఉన్నతమైనటువంటి పరలోక రాజ్యాన్ని, ఇంతకంటే శ్రేష్టమైనటువంటి పట్టణంలోనికి నన్ను తీసుకువెళ్తున్నాడు అనే విషయాన్ని మనమందరము కూడా గమనించాలని చెప్పి ఆ యొక్క బిల్లీ గ్రాహం గారు ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి స్టేట్మెంట్ ఆయన ఇవ్వడం జరిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను పర్మనెంట్ అడ్రస్కి వెళ్తున్నా. ఇప్పుడు ఉన్నంతకాలం అంతా కూడా తాత్కాలిక అడ్రస్. ఈ 97 సంవత్సరాలు నేను ఒక పరవాసిగా లేదా ఒక యాత్రికుడిగా నేను బ్రతికాను. ఈ రోజున పర్మనెంట్ అడ్రస్లోకి వెళ్తున్నానే తప్ప నా జీవితం ముగిసిపోలేదని చెప్పి ఒక చక్కని సందేశాన్ని ఆయన చనిపోయి ముందు ఇచ్చాడు. కాబట్టి ఇటువంటి ఉన్నతమైనటువంటి స్థితి ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండడానికి దేవుడు సహాయం చేయనుగాక. రైట్. అంతేకాకుండా మనందరికీ తెలుసు కదండి, అపోస్తులైనటువంటి యోహాను గారు కూడా ప్రకటన గ్రంథాన్ని రాస్తున్నప్పుడు ఆయన పద్మాసు దీపం దగ్గర పరవాసుడై
ఆయన పరలోక పట్టణాన్ని అంతా కూడా చూసి అక్కడ జరిగిన విషయాలన్నీ కూడా ప్రకటన గ్రంథంలో చక్కగా పొందుపరిచినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇన్ని ఆధారాలు ఉన్నాయి పరలోక పట్టణము ఉన్నదని. యేసు ప్రభువారు స్వయంగా చెప్పారు పరలోక పట్టణం గూర్చినటువంటి విషయాన్ని. భక్తుడైనటువంటి అనేక మంది భక్తులు నమ్మారు. పాత నిబంధన గ్రంథంలో కూడా భక్తులు నమ్మారు పరలోక పట్టణం ఉందని చెప్పి, పునరుద్ధానం ఉందని చెప్పి. మనందరూ కూడా తెలుసు కదండి, చాలాసార్లు విన్నాం. భక్తుడైనటువంటి దావీదు తన కుమారుడు చనిపోయినప్పుడు, ఆయన చనిపోయిన వార్త తెలిసినప్పుడు ఆయన ఓ మాట అంటాడండి, నేను వాడి దగ్గరికి వెళ్తాను కానీ వాడు నా యొద్దకి రాడు. భరోసా ఉంది నేను ఆయన కలుసుకుంటానని. దయచేసి క్రైస్తవ సమాజమా అందరూ కూడా గమనించండి. నువ్వు ఖచ్చితంగా దేవుడు ఏమన్నాడంటే గనక, నిరీక్షణలు ఇతరుల వలె ఉండొద్దు. పరలోకంలో అందరినీ కూడా చూస్తాం, అందరినీ కూడా గుర్తుపడతాం. ఎంత అద్భుతమైనటువంటి మర్మం ఇక్కడ రాయబడి ఉందంటే, ఒక రోజున యేసు ప్రభు వారు రూపాంతర కొండకి ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఆయన వెళ్తూ వెళ్తూ యాకోబు, యోహాను, పేతురును తీసుకెళ్లారు. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటుంటే అక్కడ మోషే, ఏలియా గారు కనిపించారు. అలా కనిపించగానే పేతురు గారు అంటారు, అయ్యా మేము ఇక్కడ మీ ముగ్గురికి కూడా కొన్ని పర్ణశాల కడతాం. ఏలియాకు ఒకటి, మోషేకు ఒకటి, యేసు ప్రభువా మీకు మేము పర్ణశాల కడతామని చెప్పి అంటారు. నేను అడుగుతున్నాను, పేతురు గారు సజీవులుగా ఉన్న దినాలకేని మోషే గారు లేదంటే గనక ఏలియా గారు చనిపోయిన దినాలకు కొన్ని వందల సంవత్సరాల తేడా ఉంది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరికైనా కానీ మీ ముత్తాత ఎవరికైనా తెలుసు అంటే ఎవరైనా చెప్పగలుగుతారా? ఆయన ఎలా ఉంటారు మీకు తెలుసా? ఆయన హైట్ ఎంతో, ఆయనకున్న కలర్ ఏంటో తెలుసా మీకు? తెలియదు. మరి అలాంటిది పేతురు గారు, యోహాను, యాకోబులు ఈయన ఏలియా, ఈయన మోషే గారు అని ఎలా గుర్తించారు? అద్భుతమండి. దేవుడు గుర్తించే జ్ఞానాన్ని ఇస్తాడండి. ఈ రోజున ఇక్కడ కూర్చున్న వారిలో అయిన వారిని కోల్పోయి ఉండవచ్చు. వాళ్ళ గనక ఒకవేళ క్రీస్తుని నమ్మి బాప్తిసం పొంది పాపక్షమాపణ పొంది మరణించినట్లయితే, ప్రభునందు నిద్రించినట్లయితే ఖచ్చితంగా పరలోక రాజ్యంలో వారిని మనము గుర్తుపడతాం. వారిని మనం ఖచ్చితంగా గుర్తుపడతాం. వాళ్ళతో మనం మాట్లాడగలుగుతాం. ఈ నిరీక్షణ గురించే అపోస్తలుని పౌలు గారు తెస్సలోనికి రాసిన పత్రికలు అంటాడు కదండి, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడొద్దు, మనమందరము కూడా వాళ్ళని కలుసుకుంటాం, వాళ్ళని గుర్తుపడతామని చెప్పి చక్కని ఉన్నతమైనటువంటి మాటలు అక్కడ రాయడం జరిగింది. ఈ రోజున వాక్యం వింటున్న ప్రేమికులారా, ఈ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి, ఎక్కడా దొరకనటువంటి ఉన్నతమైన భరోసా, ఉన్నతమైన నిరీక్షణ ఒక దేవుని నమ్ముకున్న బిడ్డలకు మాత్రమే కలిగి ఉంటారు. నీవు నేను కూడా చాలా ధన్యులమైన సంగతిని గుర్తెరగండి. చిన్న చిన్న విషయాలకి ప్రభుని విడిచిపెట్టేటువంటి ఒక అభాగ్యులుగా మనం కాకుండా, మనం ప్రభువుని నమ్ముకున్నది ఆయన నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకుంటామనేటువంటి నిరీక్షణతో మనమందరం కూడా ప్రభుని వెంబడించే వారికి ఉండాలి తప్ప, ఏ ఒక్కరూ కూడా నేను అది అనుకున్నాను, ప్రభు నాకు అది చేయలేదు, నేను ఇది కోరుకున్నాను, ఇది నాకు ప్రభు చేయలేదు, నేను ఇలా ఆశించాను, ప్రభు అది నాకు ఇవ్వలేదని చెప్పి ప్రభుని విడిచిపెట్టేవారుగా కాకుండా నిత్య జీవానికి మనమందరము కూడా వారసులం అవ్వాలి. అంతేకాకుండా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో క్రైస్తవుని యొక్క నిరీక్షణ అంతా కూడా ఏమై ఉండాలంటే, పరలోకములో మన పేరు ఉందా లేదా అనేది ఉండాలి. దీన్ని రికార్డ్ అంటారు. చూడండి, లూకా శుభవార్త 10వ అధ్యాయం 17 నుంచి 20 వరకు త్వరగా చదవండి. లూకా శుభవార్త 10వ అధ్యాయం 17 నుంచి 20 వచనాలు. ఆ 70 మంది శిష్యులు తిరిగి వచ్చి, ప్రభువా, దెయ్యములు కూడా నీ నామం వలన నాకు లోబడుతున్నామని చెప్పగా ఆయన ఇదిగో మీకు అధికారం అనుగ్రహించున్నాను, ఏది ఎంత మాత్రం మీకు హాని చేయదు. చూడండి, అక్కడ రాశాడు, అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని
సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని ప్రైజ్ ద లార్డ్ వారితో చెప్పిన. యేసు ప్రభువారు 70 మంది శిష్యుని ఏర్పరచుకున్నారు. ఫస్ట్ 70 మంది శిష్యులు కూడా ప్రార్థన చేసి మీరు వెళ్ళండి, మీకు దెయ్యం లోబడతాయి, మీకు అనేక అద్భుతాలు మీ ద్వారా జరుగుతాయని చెప్పి పంపించారు. అందరూ కూడా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రార్థన చేస్తుంటే అనేక దెయ్యాలు పోతున్నాయి, అనేక స్వస్థత కార్యాలు జరుగుతున్నాయి. అలా జరుగుతుంటే సంతోషంగా యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి, యేసయ్యా మేము ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, మేము ప్రార్థన చేసే స్వస్థతలు కలుగుతున్నాయి, నీ నామం పేరట ఏది చేసినా జరుగుతున్నాయని చెప్పి వాళ్ళు ఉప్పొంగిపోతున్నారు. వీళ్ళు ఉప్పొంగిపోతూ ఉంటుంటే యేసు ప్రభువారు వాళ్ళని పిలిచి అన్నారు, బాబు మీకు దెయ్యములు లోబడుచున్నావని మీరు సంతోషింపక మీ పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నావో లేదో మీరు దాన్ని బట్టి మీరు సంతోషించండి. పరలోక పట్టణంలో మీ పేరు రికార్డ్ అయినాయో లేదో గుర్తుపెట్టుకోండి. ఈ రోజున మనం ఎంత గొప్ప సేవ చేసినా, ఎన్ని గొప్ప కానుకలు ఇచ్చినా, ఎంత గొప్ప పరిచర్య చేసినా, సంఘములో నీవు నేను కూడా ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతలు గంచినా, ఎన్ని సంఘాలు కట్టినా, నీ ద్వారా ఎన్ని దేవుడు అద్భుతాలు జరిగించినా, నీ యొక్క పేరు నా యొక్క పేరు ఆ పరలోక పట్టణంలో రాయబడకపోతే మనకంటే దురదృష్టవంతులు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరనే విషయాన్ని గమనించండి. మీ పేర్లు పరలోక పట్టణంలో రాయబడం లేవని చెప్పి దాన్ని బట్టి సంతోషించండి అని చెప్పి ఖచ్చితంగా 70 మందిని చెప్పాడు. ఆ 70 మంది యొక్క గాలి తీసేసినట్టు అయిపోయింది. అంటే ఈ లోకంలో మనం ఏం చేసినా కానీ పరలోకంలో మన యొక్క పేర్లు రాయబడి ఉండాలి, పరలోక పట్టణంలోనికి మనకి స్థానం సంపాదించుకోవాలని ఒక నిరీక్షణతో బ్రతకాలి. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువారు ఒక రోజున ఆయన తన శిష్యులతో మాట్లాడుతూ ఒక మాట అన్నారు. చూడండి, కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 20వ వచనం, శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. దేవుని స్తోత్ర హల్లెలూయా. అంటే దీని అర్థము, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి ఎక్కువగా ఉండాలని ప్రభు వాడిన పదాన్ని బట్టి శాస్త్రులు నీతిమంతులా పరిసయ్యులు నీతిమంతులా కానే కాదు. ఎందుకు అలా నా రాయబడి ఉందంటే, శాస్త్రులు పరిసయ్యులు ఎక్కువ ఉపవాసాలు ఉండేవాళ్ళు. శాస్త్రులు పరిసయ్యులు జీలకర్రలో సహా దశంభాగం ఇచ్చేవాళ్ళు. శాస్త్రులు పరిసయ్యులు అనేకమైనటువంటి వీధి మూలల ప్రార్థన చేసేవారు. శాస్త్రులు పరిసయ్యులు సంఘములో వాళ్ళ చక్కని తెల్లని వస్త్రాలు వేసుకుని వాళ్ళు అజామస్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇలాంటి శాస్త్రుల నీతి కంటే మీ నీతి అధికంగా ఉండాలని దేవుడు ఎందుకు చెప్పాడంటే, వారిలో కనిపించేదంతా కూడా బాహ్య సంబంధమైన నీతి, వారిలో కనిపించేదంతా కూడా సంఖ్యాపరమైనటువంటి నీతి. కాబట్టి దేవుడు సంఖ్యాపరమైన నీతిని చూసేవాడు కాదు, దేవుడు బాహ్య సంబంధ నీతిని చూసేవాడు కాదు, ఆయన అంతరంగ నీతి చూసేవాడు గనుక, ఆయన హృదయ రహస్యాన్ని ఎరిగినవాడు గనుక, ఆయన మనుషుల యొక్క పైరూపని కాక హృదయాంతరంగాను చూసేవాడు గనుక, మీరందరూ కూడా వారి వలె కాకుండా, వారి వలె వేషధారులు కాకుండా, వారి వలె పైకి కనిపించే భక్తి కాకుండా హృదయాంతరంగంలో కూడిన భక్తి చేయండి. అలా చేస్తే తప్ప మీరు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు అంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే, మనం ఎవరము కూడా వేషధారులుగా కాకుండా దేవుడు మన హృదయాలను మెచ్చుకునేటట్లుగా ఉండాలని ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంటుంది. శాస్త్ర నీతి కంటే, అక్కడున్న పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికంగా ఉండడానికి దేవుడు కృప చూపించునుగాక. హల్లెలూయా. ఈ రోజున హృదయంలో భయంకరమైనటువంటి కోపం పెట్టుకుని, భయంకరమైనటువంటి ఆ శాపగ్రస్తమైన స్థితిని పెట్టుకుని, మనమందరము కూడా లోపల భయంకరం కుళ్ళి కుతంత్రాలు స్వార్థాలు పెట్టుకుని మనము ప్రభువుని వెంబడిస్తే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము. కానీ మనమందరము కూడా హృదయం నిండా కూడా దేవుని ప్రేమను నింపుకొని, హృదయం నిండా కూడా దేవుని యొక్క నీతిని నింపుకొని, హృదయం నిండా కూడా దేవుని యొక్క తగ్గింపును నింపుకొని ప్రభు రాజ్యానికి, ఆ యొక్క పరలోక పట్టణానికి వారసులు అవడానికి దేవుడు సహాయం చేయనుగాక. హల్లెలూయా. రైట్. ఈ యొక్క సమయంలో మనం అందరం కూడా పరలోక రాజ్యానికి చేరాలంటే మనం అందరం రివ్యూ చేసుకోవాలి. అందరికీ కూడా చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే రివ్యూ. అవునా కాదండి? మనం యొక్క వ్యాపారంలో కానీ,
లేకపోతే మన యొక్క సంఘ వ్యవస్థలో కానీ, ఒక ఉద్యోగంలో కానీ, ఎక్కడైనా కానీ నష్టం వచ్చిందంటే ఆ నష్టం కొరకు మనం ఏం చేయాలంటే రివ్యూ, దాన్ని ఏమంటారంటే స్వపరీక్ష, సమీక్ష అంటారు. చూడండి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పిన, అవి మంచివైనా సరే చెడ్డవైనను సరే, మనమందరమును క్రీస్తు యొక్క న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్ కాలంలో మనము జీవించిన జీవన విధానాన్ని బట్టి మనమందరము కూడా ఆయన సింహాసనం ఎదుట నిలబడవలసినటువంటి రోజు వస్తుంది. అయితే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి లేదా నరకంలోకి నెట్టివేయబడ్డానికి మనమందరము కూడా రివ్యూ చేసుకునేటువంటి సమయం అనేది ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉందనే విషయాన్ని మనం గమనించాలి. రెండవదిగా ఇందాక మనం చెప్పినట్లుగా లూకాసు సువార్త 10వ అధ్యాయం 20వ వచనంలో రాయబడినట్లుగా మీ పేర్లు పరలోక పట్టణంలో రాయబడి ఉన్నవా లేవనేది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ రోజున గమనించండి, పరలోకంలో మన పేర్లు రాయబడ్డాలంటే ఈ లోకంలో మనం ఎలా చనిపోయామన్నది ప్రాముఖ్యం కాదు. ఈ రోజున చాలామంది యాక్సిడెంట్ల ద్వారా చచ్చిపోతారు, క్యాన్సర్ ద్వారా చచ్చిపోతున్నారు, హార్ట్ అటాక్ల ద్వారా చచ్చిపోతున్నారు, కిడ్నీలు ఫెయిల్ అయ్యి చచ్చిపోతున్నారు. ఇంకా మనం చూసినట్లయితే అంతుపట్టినటువంటి అనేక రోగాల ద్వారా చచ్చిపోతున్నారు. ఎలా చచ్చిపోయినా పర్లేదు, ఖచ్చితంగా మనం క్రీస్తు కొరకు బ్రతికి ఆయన రక్తం చేత కడగబడి పాప క్షమాపణ నిమిత్తం మారుమనసు పొంది ఈ లోకంలో ఎలా చచ్చిపోయినా కానీ పరలోకములో మన పేరు రాయబడి ఉంటుంది. ఇందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు. పరలోక రాజ్యంలో స్వతంత్రాన్ని మనం స్వతంత్రించగలుగుతాం. కానీ మనం గనక ఒకవేళ ఈ లోకములో గనక పాప క్షమాపణ లేకుండా చనిపోతే గనక మనకి పరలోక రాజ్యములో చోటు ఉండదు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. ఈ లోకములో మనం క్రీస్తుని నమ్ముకొని ఎలా చనిపోయినా, క్రీస్తు వెంబడించి సిద్ధపడి పాపక్షమాపణ పొంది ఎలా చనిపోయినా కానీ పరలోక రాజ్యంలో నీకు స్థానం ఇస్తాడు. నువ్వు క్యాన్సర్ చచ్చిపోయావు కాబట్టి నరకానికి పోతావు, లేదా యాక్సిడెంట్లో చచ్చిపోయావు కాబట్టి నరకానికి పోతావు అన్నట్లుగా ఉండదు. మరణం అనేది ఏ క్షణము ఏ విధముగా మనల్ని తీసిపోతుందో తెలియదు. కానీ ఎలా చనిపోయినా కానీ పరలోకంలో మనకి ఒక ఉన్నతమైనటువంటి స్థలం అనేది రికార్డ్ అవుతుంది, ఉన్నతమైనటువంటి స్థలం అనేది మన పేరున ఉంటుంది. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. కానీ ఒకవేళ మనం గనక క్రీస్తు కొరకు మనం బ్రతకకపోతే, ఆయనలో మనం జీవించలేకపోతే, రక్షణ అనేది లేకపోతే, మనం కనుక ఈ లోకంలో చనిపోతే గనక పరలోకంలో చోటు అనేది దక్కదని చెప్పి దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియచేయబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం ఒక శ్రేష్టమైన మాట ఉంటుంది చూడండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం, ఎవని పేరైనను జీవ గ్రంథంలో రాయబడని ఎడల దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఎవని పేరైన దీన్ని రికార్డ్, ఎవని పేరైనను పరలోకము జీవ గ్రంథంలో రాయబడిన ఎడల వాడు నరకములోనికి అగ్నిగుండంలో నెట్టివేయబడతాడు. ఇక మూడోదిగా మనం చూసినట్లయితే గనక రివార్డ్ అనగా బహుమానము. చూడండి మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 12వ వచనం. దేవునికి స్తోత్రం. 5:12 ముందు నుంచి చదివితే గనక కొండ మీద చేసిన ప్రసంగాలు ఆయన అంటారు, నా నిమిత్తము మీరు హింసించబడతారు, అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలకబడతాయి, మీరు ధన్యులు, సంతోషించండి, ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రైట్, దీన్ని ఏమంటారు? రివార్డ్, పరలోకములో మన బహుమానం. ఈ రోజున ఈ లోకంలో మనకున్నటువంటి స్థితిని బట్టి అవమానపరచబడుతున్నామా, మన కుటుంబస్తుల్లో తక్కువ చేయబడుతున్నామా,
నీవు కలిగి ఉన్న పేదరికాన్ని బట్టి నిన్నెవరో కూడా గుర్తించట్లేదా? నీ మీద అనేకమైన నిందలు మోపుతున్నారా? నువ్వేమీ కూడా బాధపడద్దు. నువ్వేమాత్రం కృంగిపోవద్దు. చెయ్యని నేరాన్ని నీ మీద వేసి నిన్ను కృంగదీసిన నువ్వు బాధపడొద్దు. ఎందుకనంటే నా నిమిత్తము మీరెన్ని అవమానాలు పడుతున్నా. ఎవరు పడుతున్నారండి అసలు ఈ రోజుల్లో? క్రీస్తు నిమిత్తం ఎవరు అవమానాలు పడుతున్నారు చెప్పండి? భర్త వెళ్ళొద్దంటే ప్రార్థన మానేసే వాళ్ళు ఎంతమంది లేరు? భార్య వద్దంటే కనుక ప్రార్థన మానేసే వాళ్ళు ఎంతమంది లేరు? ఆ దేవుని నమ్ముకున్నంత మనకి ఏం మేలు జరిగింది, వద్దు చర్చికి వెళ్ళొద్దంటే కనుక మానేసే వాళ్ళు ఎంతమంది లేరు? ఎవరో ఏదో అన్నారని చెప్పేసి దేవుని విడిచిపెట్టే వాళ్ళు ఎంతమంది లేరు? నీ జీవితంలో అనుకున్నవి ఏదో జరగలేదని చెప్పేసి దేవుణ్ణి అనుకున్న రీతిలో నీ జీవితంలో మేలు చేయలేదని దేవుని విడిచిపెట్టే వాళ్ళు ఎంతమంది లేరు? ఈ రోజున గమనించండి, ఆదిమ సంఘాన్ని గుర్తుపెట్టుకోండి. ఆదిమ సంఘం యేసు ప్రభువుని నమ్ముకున్న కారణాన్ని బట్టి వాళ్ళు హింసించారు, శ్రమల పాలు చేశారు, గర్భిణీ స్త్రీలను కూడా చూడకుండా చంపేశారు, చిన్నపిల్లలని కూడా చూడకుండా తీసుకెళ్ళి సింహాల బోన్లో వేశారు, అగ్ని చేత కాల్చివేశారు, తారు వేసి కాల్చేశారు. అయినను కూడా వాళ్ళ నిరీక్షణ కలిగి ఉన్నారు. అయినను కూడా వాళ్ళందరూ కూడా పరలోకంలో మాకు బహుమానము అధికమవుతుంది, ఈ లోకంలో మేము ఎన్ని శ్రమలు పడినా కానీ మా కొరకు దాచిపెడుచున్న బహుమానము చాలా గొప్పదని చెప్పి ప్రభు కొరకు శ్రమ పడ్డారు, ప్రభు కొరకు అవమానాలు పడ్డారు, ప్రభు కొరకు నిందలు పడ్డారు. అవన్నిటిని భరించి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటామనే నిరీక్షణతో వాళ్ళు బ్రతకగలిగారు. ఇంకా మనం చూసినట్లయితే గనక మత్తయి శుభవార్త 6:20 పరలోకమున మీ కొరకు ధనమును కూర్చుకోనండి. చూడమ్మా, పరలోకమందు దేవునికి స్తోత్ర హల్లెలూయా. తుప్పైనను ఏదైనను అది తినే పరలోకం మీ ధనాన్ని సమకూర్చుకోండి. రైట్. ఈ రోజున క్రైస్తవుని యొక్క అందరికున్న బాధ ఏంటి చెప్పండి? చాలా స్పాన్ టైం, చాలా చిన్ని జీవితం మనది. ఆలోచించారు ఎప్పుడైనా? ఈ రోజున ఎంతోమంది పిట్టల్లా రాలిపోతున్నారు. నిన్న మొన్న తిరుగుతున్న వ్యక్తి హార్ట్ అటాక్ కూడా చచ్చిపోతున్నాడు. అంతుపట్టని రోగాలను బట్టి, డాక్టర్లు కూడా అంతుపట్టని రోగాలు బట్టి ఎంతోమంది చచ్చిపోతున్నారు. అయినా కానీ మనిషికి ఆశ మాత్రం చచ్చిపోవట్లేదు. ఈ రోజున మనిషికి దురాశ మాత్రం చచ్చిపోవట్లేదు. ఇంకా సంపాదించాలి, ఇంకా కూడబెట్టుకోవాలి, తరతరాలకి ఆస్తి సంపాదించుకోవాలి, నా ప్రాణమా తిని తాగి సుఖించమని చెప్పి ఈ లోకములో ఆస్తిని సంపాదించుకోవడం కోసం ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొని మనిషి ఈ రోజున మనశ్శాంతిని కోల్పోతున్నాడు. వాడికి అది ఉంది, నాకు ఇది లేదు, వాడు అది సంపాదించి ఇది సంపాదించుకుని నాకు అది లేదు అనేటువంటి భావనతో ఈ రోజున దేవుడిచ్చిన ఆనందాన్ని మనిషి అనిపించలేకపోతున్నాడు. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? పరలోకంలో మీ ధనాన్ని సమకూర్చుకోండి. అది ఎక్కడ కూడా పాడైపోదు. దొంగలు దొంగిలించరు, అక్కడ చిమ్మిటి పట్టదు, తుప్పు పట్టదు. పరలోకంలో ధనాన్ని సమకూర్చు. రేపొద్దున మనం చచ్చిపోయిన తర్వాత నీ వెంట చిల్లి గవ్వైనా రాదు. ఈ లోకంలో ఉండగానే అక్కడ డిపాజిట్ చేసుకునే అవకాశాన్ని ప్రభు నీకు ఇచ్చాడు. నువ్వు చేసేటువంటి నీతి క్రియలు, నువ్వు చేసేటువంటి మంచి పనులు పరలోకం నీ కొరకు జీవగ్రంథంలో నువ్వు చేసిన ప్రతి పనిని కూడా, నువ్వు చేసిన ప్రతి మంచిని కూడా, నువ్వు చేసిన ప్రతి త్యాగాన్ని కూడా దేవుడు రికార్డ్ చేస్తాడని చెప్పి ఈ లోకంలో గమనించండి. వాక్యాన్ని ప్రేమిలారా, నేను పదే కొన్ని వందల సార్లు చెప్పాను. ఈ ప్రపంచంలో నిజమైనటువంటి ధనికుడు, నిజమైనటువంటి కోటీశ్వరుడు ఎవడైనా ఉన్నాడంటే వాళ్ళెవరంటే ఉన్నదాంతో సంతృప్తిగా బ్రతికి ఈ లోకంలో యాత్రికులు పరదేశులము అనే భావనతో బ్రతికేవాడే నిజమైనటువంటి ధనవంతుడు. ప్రైజ్ హల్లెలూయా. నిజమైన ధనవంతుడు ఎవరంటే గనక చూడండి, ఆస్తి ఎక్కువయ్యే కొలది దాన్ని అనుభవించేవారు కూడా ఎక్కువ అవుతారు. అవునా కాదండి? ఆస్తి ఎక్కువయ్యే కొలది దాన్ని అనుభవించే వాళ్ళు కూడా ఎక్కువ అవుతారు. మీ అందరికి కూడా తెలిసింది. మీరు పేదోళ్ళు ఉన్నప్పుడు సొంతోళ్ళు కూడా మాట్లాడడానికి ఇష్టపడరు. 4 రూపాయలు సంపాదించుకుంటే కనుక ఎక్కర్లేని వాళ్ళందరూ కూడా బంధుత్వాలు పెంచుకుంటారు. ఇవన్నీ మీకు చెప్పక్కర్లేదు, ఇవన్నీ మీకు అనుభవాలే. అవునన్న వాళ్ళని చేతులు పైకి ఎత్తండి. ప్రైజులు అందరూ ఎత్తేసారు. ప్రైజులు హల్లెలూయా. రైట్, వాస్తవం. మనం పేదరికంలో ఉన్నప్పుడు ఎవరో కూడా మనం పట్టించుకోరు. కానీ మనం 4 రూపాయలు సంపాదించుకుంటే కానీ అందరూ కూడా మన చుట్టాలు. ఆస్తి ఎక్కువయ్యే కొలది మనకి దాన్ని అనుభవించే వాళ్ళు కూడా ఎక్కువ అవుతారండి. ఈ రోజున
ఆస్తి సంపాదించడం తప్పు అని నేను అంటలేదు, కానీ ఆస్తి మీద మమకారం పెంచుకోవడం మాత్రం చాలా తప్పు. దయచేసి అందరూ కూడా ఇది నాది కాదు, ఇది నాది కాదు, అసలు నేను చెప్పుకోవాలంటే ఈ శరీరం నాది కాదు, అవునా కాదండి? రైట్. అందరూ కూడా ఈ విధంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తే అందరూ బ్రతికిన కొద్ది కాలం సంతోషంగా బ్రతకగలుగుతారు. ఇక చివరి మాట నేను చెప్పి ముగిస్తాను. ఆనందం. పరలోకంలో ఆనందం ఎప్పుడు జరుగుతుందో చూడండి. లూకా శుభవార్త 15వ అధ్యాయము 7వ వచనం. లూకా శుభవార్త 15:7 వచనం. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతు విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మారు మనస్సు అక్కర్లేనటువంటి 99 మంది కంటే ఒక పాపి తన పాపమును విడిచిపెట్టి మారు మనసు పొంది బాప్తిసం పొందితే సంఘంలో సేవకుడు ఆనందించడం కాదు, భర్త ఆనందించడం కాదు, భార్య ఆనందించడం, తల్లిదండ్రులు ఆనందించడం కాదు, పిల్లలు ఆనందించడం కాదు. ఆ ఆనందం ఎక్కడికి లింక్ ఉందంటే పరలోకానికి లింక్ ఉందంటే అండి. ఎక్కడ లింక్ ఉందంటే అండి, మారు మనసు లేని 99 మంది విషయంలో కంటే ఒక పాపి తన పాపం నిమిత్తమై మారు మనసు పొందితే గనక మనం అనుకున్నట్లు ఇక్కడ కాదంటండి, పరలోకంలో ఆనందం ఎక్కువ అవుతుంది అంటే అండి. హల్లెలూయా. అంటే నీవు ఇక్కడ బాప్తిసం పొంది మారు మనసు పొంది సంతోషంగా దేవుని కొరకు బ్రతికితే నిన్ను బట్టి ఆనందం ఎక్కడ దొరుకుతుంది అంటే అండి, పరలోకంలో దొరుకుతుంది అంటే, పరలోకంలో జరుగుతుంది అంటే అండి. అంతేనండి. బైబిల్ ఏమైనా తప్పు అంటున్నాడా? యేసు ప్రభు వారు 99 మంది కంటే సంతోషం లేదు, కానీ ఒక పాపి మారు మనసు పొందితే గనక ఆ పాపి విషయంలో పరలోకంలో సంతోషం అంట ఉంటుందంటండి. ప్రకటన గ్రంథం 12:12 కూడా చదవండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 12వ వచనం. అందుచేత ఉత్సహించుడి భూమి సముద్రమా మీకు శ్రమ. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించండి, ఆనందించండి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది అనగా సాతానుడు తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి మీ ఆనందాన్ని దొంగిలిస్తున్నాడు, మీ కుటుంబాల్లో సంతోషాన్ని దొంగిలిస్తున్నాడు, మీ కుటుంబాల్లో ఆనందాన్ని దొంగిలిస్తున్నాడు, మీ కుటుంబాల్లో ప్రేమను దొంగిలిస్తున్నాడు, మీ మధ్యన భయంకరమైనటువంటి సమస్యలని వాడు ఏర్పరుస్తున్నాడు. దయచేసి సంఘం అంతా కూడా గమనించండి. సాతానికి సమయం కొంచెమని చెప్పి నీ ఆనందాన్ని దొంగిలిస్తున్నాడు కనుక పరలోకములో ఆనందాన్ని మనం పొందుకునేవారిగా ఉండాలి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరము కూడా మనమందరము కూడా గమనించాలి. క్రైస్తవుని యొక్క గొప్ప నిరీక్షణ మరొకసారి చెప్తున్నాను, మనమందరము కూడా రీయూనియన్ అవుతాం. ఈ రోజున ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది కొన్ని దినాలలో ఈ వాక్యం వింటున్న అనేక మంది కొన్ని తారతమ్యాలతో కొంచెం ముందు కొంచెం వెనకాల ఈ లోకయాత్ర ముగించుకోవచ్చు. అయితే భయపడకండి, దిగులు పడకండి, అధైర్యపడకండి. పరలోకంలో కలుసుకుంటాం, పరలోకంలో ఒకరు చూసి గుర్తుపట్టుకుంటాం, ఒకరినొకరు మరలా పలకరించుకునేటువంటి అవకాశాన్ని దేవుడు మనకిస్తాడు. ఈ నిరీక్షణతో ప్రతి ఒక్కరూ బ్రతకండి, రీయూనియన్ చేస్తాడు. దయచేసి ఇప్పటికే బంధువులను కోల్పోయిన వారు, స్నేహితులను కోల్పోయిన వారు, భర్తను కోల్పోయిన వారు, భార్యను కోల్పోయిన వారు, తల్లిదండ్రులు పిల్లలను కోల్పోయిన ఇక్కడ కూర్చున్నారు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వారిని మరలా రీయూనియన్ అవుతాం, మరలా మనం కలుసుకుంటాం అనేటువంటి నిరీక్షణతో బ్రతకండి. ఇంత గొప్ప మర్మం అనేది పరలోక రాజ్యం కోసం ఉంది. దయచేసి ఈ రోజు నుంచి కూడా ఈ లోకంలో అది లేదు ఇది లేదని బ్రతికేవారు కాకుండా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. ఈ లోకంలో ఏదున్నా లేకపోయినా అడ్జస్ట్ అయిపోదాం, దేని కొరకు కూడా బాధపడొద్దు అన్నట్లుగా మనమందరం బ్రతికి ఆ పరలోక రాజ్యం స్వతంత్రించుకోవడం కోసం మనమందరం కూడా సిద్ధపడదాం. ఓకే. ఈ వాక్యం అంతా యొక్క సారాంశం ఏంటంటే పరలోక రాజ్యం అంటే అర్థము సిద్ధపరిచిన స్థలము. యేసు ప్రభువు ఏమన్నారు?
నేను మీ కొరకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నా, నేనుండు స్థలమున మీరు ఉండులాగున నేను ఆ స్థలాన్ని సిద్ధపరుస్తున్నాను అన్నాడు. అంటే దేవుడు యేసుప్రభు వారు మనల్ని ఆయనతో ఐక్యపరచకపోయే స్థలము పరలోక రాజ్యం. ఆ స్థలానికి ఎవరు వెళ్తారంటే పరలోక రాజ్యం కొరకు సిద్ధపడిన వారు మాత్రం వెళ్తారు. ఆ సిద్ధపరిచిన వారిగా మనం అందరం కూడా ఉందాం. ఈ రోజు వరకు కూడా ఎన్నో వాటి కొరకు ఆలోచించి కృంగిపోయిన నీవు ఈ రోజు నుంచి కూడా ఆ పైనున్న వాటి కొరకు ఆలోచిద్దాం. పరలోక పట్టణం కొరకు ఎదురు చూద్దాం. ఈ లోకం యాత్రికులను పరదేశులమని బ్రతుకుదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందరూ కూడా తలలు వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరలోక పట్టణను గూర్చినటువంటి శ్రేష్టమైన వర్తమానాన్ని మాకు అందించాం. ఈ రోజున క్రైస్తవ సమాజం ఒక పరలోక పట్టణం ఉందని, ఆయన సిద్ధపరుస్తున్న స్థలం ఉందని, ఈ లోకములో ఆయన నమ్ముకుని పాపక్షమాపణ పొంది మారు మనసు పొందితే యుగయుగాలు కూడా కోట్ల సంవత్సరాలు ఆయనతో ఐక్యపరచబడేటువంటి శ్రేష్టమైన స్థలమని, కన్నీరు ఎరగని స్థలమని, దుఃఖము నిట్టూర్పు లేని స్థలమని, సూర్య చంద్రు నక్షత్రాలు అక్కర్లేనటువంటి స్థలమని, ఆకలి దప్పిక లేని స్థలమని, కక్షలు క్రోధాలు లేనటువంటి స్థలమని, విశ్రాంతి స్థలమని, ఆనందకరమైన స్థలమని, నిట్టూర్పు లేని స్థలమని, ఆ స్థలమును గూర్చిన అవగాహన ఈ రోజున క్రైస్తవ సమాజం విస్తరించింది నాయన. ఎవరిని చూసినా ఈ భూలోక సంబంధించిన వాటి కొరకు మాత్రమే ప్రభువు నమ్ముకున్నామని మమ్మల్ని మేము మోసం చేసుకుంటున్నాం. దయచేసి ఈ రోజున మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా నీ కొరకు బ్రతికి, అయా లాజరు ఏ విధముగా ఈ లోకంలో పేదవాడిగా బ్రతికి అయా పరలోకాన్ని స్వతంత్రించుకోగలిగాడు, మేము కూడా ఆ విధంగా ఈ లోకం ఎలా బ్రతికినా చాలని బ్రతుకులో బ్రతికినా నీ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలనే నిరీక్షణ అబ్రహాముకి, ఇస్సాకు, యాకోబులకి, అలాగే అపోస్తలుని పౌలు గారికి కలిగి ఉన్న నిరీక్షణ మేము కూడా కలిగి ఉండడానికి కావలసిన కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.